ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి మరొక దినము మనమందరము చూసే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు కూడా దేవుని యొక్క మాటల ద్వారా మనం బలపరచబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృప చేత మరొక దినము మీరు మాకు ఇచ్చారు. ఈ దినము మీ యొక్క ప్రజలతో మీరు ఉండి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని పైకి లేవనెత్తమని, నీ మాటల చేత వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక నూతన దినము, మరొక నూతన గడియ దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక సార్లు మనము కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. ఎంత కృంగిపోతామంటే ఎవ్వరూ వచ్చి ఓదార్చబడలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఓదార్చిన, సేవకులు ఓదార్చిన, బంధువులు ఓదార్చిన, సంఘము ఓదార్చిన, చాలాసార్లు అనేక మార్లు కృంగిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు కూడా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? కృంగిపోయి నీరసిల్లిపోయావా? అలసిపోయి ఉన్నావా? దేవుని మీద అలిగి ఉన్నావా? దేవా, నీవేలా ఇలా చేసావని చెప్పి ప్రశ్నలు దేవునికి సంధిస్తూ ఉన్నావు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ప్రతిదీ మన మేలు కొరకు చేస్తాడు. ఆయన సర్వం ఎరిగిన సర్వాంతర్యామి. యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట 15వ అధ్యాయంలో 11వ వచనంలో, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? అంటే దేవుడు సెలవిచ్చే ఆదరణ నీకు తేలికగా ఉందా? ఇంగ్లీష్లో చక్కగా రాశాడు, ఆర్ ద కన్సోలేషన్స్ ఆఫ్ గాడ్ టూ స్మాల్ ఫర్ యూ? నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? ఈవెన్ ద వర్డ్ స్పోకెన్ జెంట్లీ విత్ యూ, ఇస్ ఇట్ టూ స్మాల్? దేవుని ఆదరణ మనకు తేలికగా ఉన్నదా? ఇజ్ ఇట్ టూ స్మాల్? దేవుడు తన వాక్యం ద్వారా ఆదరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క సన్నిధి ద్వారా మనల్ని ఆదరిస్తున్నప్పుడు ధైర్యపరచబడక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా కృంగిపోయి ఉన్నావా? 12వ వచనంలో యోబు 15వ అధ్యాయంలో, నీ హృదయం ఎలా కృంగిపోయాను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి? ఏడ్చి ఏడ్చి కన్నులు ఎర్రబడ్డాయా? కృంగిపోయి ఉన్నావా? కన్నీళ్లతో జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నావా? 13వ వచనంలో, దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రానిచ్చుచున్నావు? ఈ యోబు గ్రంథంలో యోబుకి జరిగిన సందర్భాలను బట్టి తేమానీయుడైన ఎలీఫజు ఈ మాటలు యోబుతో పలుకుతూ ఉంటాడు. అయితే యోబు అయితే ఏ తప్పు పొరపాటు చేయలేదు, కానీ ఇవే మాటలు మన యొక్క జీవితానికి ఒకవేళ అన్వయించుకుంటే అనేక సార్లు కృంగిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఏడ్చి ఏడ్చి మన కనులు ఎర్రబారిన పరిస్థితి, దేవుని మీద, మనుషుల మీద ఆగ్రహపడిన పరిస్థితి, పడుతున్న పరిస్థితులు, మన నోటి నుండి అట్టి మాటలు రాణిస్తున్న పరిస్థితులు. ఈరోజు దేవుని ఆదరణ అంటే, దేవుడు నన్ను ఏం ఆదరించాడండి, దేవుడు నాకు ఏమి చేశాడండి అని చెప్పి నిస్పృహ, నిరుత్సాహం, కృంగిపోయిన పరిస్థితి, మరణము, అనారోగ్యము, వేదన, కన్నీరు, దుఃఖము, బాధ, ఉద్యోగాలేమి, వ్యాపారంలో కొరత, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభం, మానసిక క్షోభ, ఈ విధంగా అడుగడుగున అనేక పరిస్థితులను బట్టి ప్రియ సహోదర, సహోదరి, కృంగిపోయి ఉన్నావా? ఈరోజు కృంగిని నిన్ను దేవుడు పైకి లేవనెత్తగలడు అని నీవు నమ్మాలి. ఆ దేవుని మాట చేత దేవుడు నిన్ను ఆదరిస్తున్నప్పుడు ఆ ఆదరణ మాటలు నీకు తేలికగా ఉండకూడదు. దేవుడు నీ యొక్క జీవితంలో ఏ విధంగా నిన్ను ఆదరిస్తాడు? మొట్టమొదటిగా తన ప్రజెన్స్, తన సన్నిధి ద్వారా నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీతో కూడా ఉంటాడనే సంగతి నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది.
ఈరోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు, నేను నీతో కూడా ఉన్నాను, ఐఎమ్ విత్ యూ. ఈరోజు మన పరిస్థితులు ఏవైనా దేవుడు మనతో కూడా ఉన్నాడు. మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవైన, ఎత్తైన, లోతైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వచనంలో, ఫియర్ thou not, for I am with thee, be not dismayed, for I am thy God. భయపడకుము, నేను నీతో కూడా ఉన్నాను. విస్మయం అందకము, నేను నీ దేవుడును. ఈరోజు దేవుడు నీతో కూడా ఉన్నాడు అన్న భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది గొప్ప ఆదరణ. ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి అన్నిసార్లు నీ యొక్క జీవితంలో సమస్యలు, నొప్పి, బాధను తీసివేదేమో కానీ నీకు భరించుటకు శక్తిని ఇస్తాడు, నూతన ధైర్యం ఇస్తాడు, నీ చేతులకు యుద్ధము చేయటం నేర్పిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఇవన్నీ తన చిత్తంలో జరుగుతున్నామని రాబోయే దినాల్లో నీకు తెలియపరుస్తాడు. రెండోదిగా దేవుడు ఎలా ఆదరిస్తాడంటే తన వాక్యం ద్వారా. నీ వాక్యమే నా యొక్క పాదములకు దీపము అని చెప్పినట్లుగా 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. దేవుని యొక్క వాక్యము మనకి విరిగిపోయిన పరిస్థితుల్లో దేవుని వాక్యం మాట్లాడేది. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో విరిగిపోయి ఉన్నా దేవుని వాక్యాన్ని తెరిచి చదువు, దేవుని వాక్యాన్ని చెవులు పెట్టి విను. ఆ వాక్యము గొప్ప ఆదరణని కలిగిస్తుంది. డు నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ టూ స్మాల్. ఆ వాక్యము ద్వారా వచ్చే ఆదరణను ఏదో తేలికగా దాన్ని తీసుకోకు. దేవుని సన్నిధి నీతో కూడా ఉన్నదనే మాట తేలికగా తీసుకోకు. దేవుని మాటలో ఎక్స్పైర్ అవ్వు. మెడిసిన్కి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, కానీ దేవుని మాటలకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఈరోజు నీ యొక్క జీవితంలో తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని ఆదరిస్తాడు. ఆదరణకర్త అని పరిశుద్ధాత్మకు పేరు. తన సన్నిధి ద్వారా, తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని ఆదరిస్తాడు. ఎట్లనగా మనకి బలహీనతలు ఆత్మ తానే మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం 8:26 రోమాలు మనం చూస్తాం. మనకి ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క బలహీనతలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఆదరణ అనుగ్రహించి పరిశుద్ధాత్మ ఆదరణతో, సహాయంతో నేను నడిపిస్తాడు. ఉచ్చరింప సత్యము కానీ మురుగులతో ప్రార్థించుట నేర్పిస్తాడు. ఇంకా దేవుడు ఎలా ఆదరిస్తాడంటే తన ప్రజల ద్వారా ఆదరిస్తాడు. కొరింథీ పత్రికలో 2 కొరింథీ 1:3-4 ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, ఆదరణకర్త యొక్క దేవుడు సమస్త పరిస్థితుల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఇట్టి ఆదరణతో మేము కూడా మరొకరిని ఆదరిస్తున్నాం. ఈరోజు దేవుడు నీకు ఆదరణ ఎలా ఇస్తాడంటే మనుషుల ద్వారా, సేవకుల ద్వారా, ఒక స్నేహితుల ద్వారా, ఒక సంఘ విశ్వాస ద్వారా, ఒక సహోదరి ద్వారా, ఒక సహోదరుడి ద్వారా దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కౌగిలించుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. గాడ్స్ కంఫర్ట్ ఇన్ హ్యూమన్ ఫామ్. దేవుని యొక్క ఆదరణ మనుషుల రూపంలో నీ దగ్గరికి పంపిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గమనించాలి. దానిని కూడా నువ్వు తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఐదవదిగా నిత్యత్వపు వాగ్దానాలతో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మన జీవితంలో ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి వేదన మనం చూసినప్పుడు రెవల్యూషన్ 21:4 ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడుచును. అక్కడ ఇక మరణం లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, వేదన లేదు. ఎంత గొప్ప రాజ్యం, ఎంత గొప్ప నిత్యత్వం, ఎంత గొప్ప వెలుగుల రాజ్యం. ఈరోజు నిత్యత్వపు వాగ్దానాలతో దేవుడు మనకి గొప్ప ఆదరణ అనుగ్రహిస్తాడు. God lifts our eyes beyond the pain of this world. ఈ ప్రపంచంలో మనకు కనబడుతున్న, మనల్ని ఆవరిస్తున్న ఈ బాధ, ఈ వేదన, ఈ నొప్పి పరిస్థితులను మించి దేవుడు నిత్యత్వం వైపు మన కనులను లేవనెత్తేవాడు. అందుకే పౌలు అంటాడు 1 తెస్సలోనికీయులకు 4:4 నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించొద్దు, ఒకరినొకరు ఆదరించుకోండి ఈ మాటల చేత. ఒక దినంలో మనం అందరం ప్రభుని చూస్తామని, ప్రభు రాజ్యంలో ఉంటామని, వెలుగుల రాజ్యంలో ఉంటామని ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుడు తన కృప ద్వారా, తన క్షమాపణ ద్వారా మనల్ని ఆదరిస్తాడు. పాపం చేసినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర కృప ఉంది. కృప ఉంది కదా అని పాపంలో ఉండడానికి వీల్లేదు. ఆ కృపను బట్టి, ఇంత గొప్ప కృపను అర్థం చేసుకుని పైకి లేచి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎంతటి పాపివైనా దేవుడు క్షమిస్తాడు. నీకు కృపను, క్షమాపణను ఇచ్చేవాడుగా, ఇలా ఇచ్చి ఆదరించేవాడుగా ఉన్నాడని సంగతిని నువ్వు గ్రహించాలి.
మనంతకు మనం చేసుకున్న గాయాల నుంచి కూడా దేవుడు కృప, దేవుడి యొక్క క్షమాపణ మనల్ని బలపరుస్తుంది, క్షమిస్తుంది అనే విషయాన్ని నువ్వు గమనించు. మేక 7:19 ఆయన కనికరపడతాడట, మన పాపములను సముద్రపు అగాధములో పడేస్తాడట. చివరిగా దేవుడు ఎలా ఆదరిస్తాడంటే సమస్తమును సమకూరుస్తాడు. ఆయన సార్వభౌమ అధికారం ద్వారా అన్ని పరిస్థితులను చక్కబెడతాడు. ఈ కంట్రోల్స్ ఆల్ థింగ్స్. హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఆల్ థింగ్స్ బికాజ్ ఈజ్ సావరెన్ గాడ్. రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు. ఈరోజు ఏ పరిస్థితి అయినా, అనారోగ్యమైన, వ్యాధి అయినా, బాధ అయినా, దుఃఖమైన, రోగమైన, మరణమైన, నీ పరిస్థితి ఏదైనా దేవుడి నిన్ను ఆదరించేవాడుగా, అవన్నీ మేలు కొరకే త్రిప్పేవాడుగా దేవుడు చేయగలడు అని ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క దినము నీవు నమ్ము. కృంగిపోయావా? పైకిలే. కన్నీరు కారుస్తున్నావా? దుఃఖపడి కళ్ళు వాచిపోయా, కనులు ఎర్రబారుతూ వచ్చాయా? డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, రైజ్ అప్, పైకిలే. ఈరోజు నీ పరిస్థితులు ఏవైనా దేవుడు నిన్ను బలపరచగలడు. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఈ మాటల ద్వారా ఈ ఆదరణని రిసీవ్ చేసుకుని పైకిలే. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, టుడేస్ ప్రామిస్, కీర్తనలో 145:14 యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. పడిపోయేవా జీవితంలో? అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, పడిపోయిన జీవితముగా, కృంగిపోయిన జీవితముగా ఉందని ఈ యొక్క జీవితము కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. అందరినీ, కృంగిపోయిన వారినందరినీ ఆయన లేవనెత్తువాడు. ఈరోజు ఏ సమస్యలతో కృంగిపోయావు, ఏ బాధలతో కృంగిపోయావు, ఆయన లేవనెత్తేవాడు, లేవనెత్తే దేవుడు, స్నేహితుడు నీకున్నాడని ధైర్యం తెచ్చుకో. ప్రియ సోదరి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం. ఈ దినము నీ యొక్క ప్రజలు కృంగిపోయి, నీరసిల్లిపోయి, దుఃఖముతో కనులు ఎర్రబారి, ప్రభా, అనేకమైన ఆలోచనలతో, తలంపులతో, జీవితంలో ఫెయిల్యూర్స్తో, వైఫల్యాలతో, దుఃఖ బాధలతో, అనారోగ్యాలతో, ఉద్యోగలేమితో, కొరతలతో, రోగములతో, ఇక మరణమే శరణమన్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రభు, వారిని మీరు బలపరచండి. కృంగిపోయిన వారి పరిస్థితి నుంచి మీరు పైకి లేవనెత్తండి ప్రభు. ఇదిగో ప్రభా, వారి యొక్క జీవితంలో మీరు ఆదరించేవారుగా మీరు ఉన్నారని, ఈ ఆదరణ తేలికగా తీసుకోకూడదని వారు ఎరిగి, ఈ ఆదరణ చేత ఒకరినొకరు ఆదరించుకొని ముందుకు సాగే కొరకు వారికి తెచ్చాను. ఈ దినము ప్రభా, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు అని వారికి తెలియపరచమని, వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో, వారి పనుల్లో ఇక దినమంతా తోడుగా ఉండి బలపరచమని యేసు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేరును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.